హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? చూడండి, నేను ఈరోజు టమాటా రసం చేయబోతున్నాను. ఒక పెద్ద టమాటాలు ఒక 4 కట్ చేసుకున్నానండి కావలసినవి. అలాగే ఒక సగం ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు అండి కడిగి పెట్టుకున్నాను. ఇవి మొత్తం గిన్నెలో వేసి ఉడకబెట్టుకుందామండి. మొత్తం గిన్నెలో వేసేసి టమాటాలు మొత్తం ఉల్లిపాయ అన్నీ వేసి ఈ పచ్చిమిర్చి అన్నీ వేసేసి చుంచుకొని వేసుకుందామండి. అలాగే చింతపండు కూడా వేసుకుందామండి. వేసుకొని ఇందులో నీళ్ళు పోసుకొని అది ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలండి. పోసుకొని తర్వాత చూపిస్తానండి. సరేనండి, నేను వీడియో చేద్దాం అనుకుంటాను, కానీ నాకు వీడియో పట్టుకుండేకి ఎవరు లేరండి. మా పాప స్కూల్కి వెళ్తుంది, ట్యూషన్కి వెళ్తుంది. తర్వాత ఇది స్టాండ్ ఇవన్నీ కొనుక్కోవాలా, కొంచెం ప్రాబ్లం అవుతుంది. అదన్నీ చూసి కొనుక్కోవాలి. ఇప్పుడే కదా స్టార్టింగ్ చేశాను. మీరందరూ ఆశీర్వాదం ఇస్తే నెమ్మదిగా అంత బాగానే జరగాలని దేవుణ్ణి మొక్కుంటున్నానండి. సరేనండి, చూడండి మెత్తగా ఉడికిపోయాయి టమాటాలు. తొక్కంతా పైనకి వచ్చేసింది, బాగా తొక్కంతా పైనకి వచ్చేసింది. ఇది చల్లారిన తర్వాత మిక్సీలో వేసి రుబ్బి చూపిస్తానండి. తర్వాత తాలింపు పెట్టుకుందాము. చూడండి, టమాటాలు బాగా ఉడికిపోయాయి. నేను దాని తొక్క కూడా తీసేసాను. ఇది మిక్సీలో వేసి రుబ్బుకుందామండి. చూడండి, రసం పొంగొచ్చింది బాగా. దీనికి తాలింపు పెడదామండి. తాలింపుకి కావాల్సిన పదార్థాలు పారాషూట్ కొబ్బరి నూనె అండి, ఇది కుకింగ్ ఆయిల్ పారాషూటు. తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యి అనమాట. తర్వాత కావాల్సినవి ఇది ఎల్లిపాయలు, ఎర్రగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర, ఇది వచ్చి ఇంగువ అండి. తర్వాత వచ్చి ఒక బెల్లం, ఒక చిన్న ముక్క బెల్లం ఇందులో వేసాను. తర్వాత వచ్చి ఇవ్వండి, ఇది కారం పొడి, ధనియాల పౌడరు, పసుపు పొడి, ఒక్క చిన్న పట్ట, చెక్క అంటారు కదా పట్ట. తర్వాత ఒక 2 లవంగాలు, ఒక 2 యాలకులండి. ఇది కొత్త స్టైల్ రసం అండి. ఇలాగా గరం మసాలా నేసి చేసేది. చూడండి, ట్రై చేసి చాలా బాగుంటుంది. సరేనండి, నేను ఇప్పుడు ఇది బాగా అంటే బాగా మసులుతూ ఉంది రసము. అందులోకి కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసిన తర్వాత తాలింపు పెట్టి చూపిస్తానండి. బాగా తాలింపు పెట్టి చూపిస్తాను నేను. చూడండి, ఫైనల్గా రసం ఇలాగైందనమాట. ఇది ఫస్ట్ టైం అనమాట, యూట్యూబ్లో ఎవరు పెట్టలేదండి ఇంతవరకు. మీరు కావాలంటే ట్రై చేసి చూడండి. గరం మసాలా వేసి రసం చేసిండేది యూట్యూబ్లో ఇంతవరకు నేను చూడలేదు, ఎవరు పెట్టిండేది. మీరు చూడండి, చూసి తర్వాత నాకు కామెంట్ పెట్టండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. పుల్ల పుల్లగా, కారంగా, కొంచెం బెల్లం వేసాను, తీయగా, చాలా బాగుంటుందండి. సరేనండి, ట్రై చేయండి. నచ్చితే కానీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.